ఒకసారి కొంతమంది నావికులు ఒక పెద్ద ఓడలో సముద్ర ప్రయాణానికి బయలుదేరారు. వారిలో ఒకరు తన పెంపుడు కోతిని కూడా తీసుకెళ్లారు. ఆ కోతి చాలా చురుగ్గా ఉండేది, అందరినీ నవ్వించేది. ప్రయాణం బాగా సాగుతుండగా ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. గాలులు బలంగా వీచాయి, అలలు ఎత్తుగా ఎగిసిపోయాయి. భయంకరమైన తుఫాను వచ్చింది. అందరూ సముద్రంలో పడిపోయారు. కోతి ఈదలేక భయంతో అరిచింది, ఎవరైనా నన్ను కాపాడండి. అప్పుడు దయగల డాల్ఫిన్ వచ్చింది. డాల్ఫిన్ కోతిని తన వెన్నుపై ఎక్కించుకొని సురక్షితంగా ఒక దీవి దగ్గరికి తీసుకెళ్ళింది. దీవి దగ్గరికి చేరుకున్న తర్వాత డాల్ఫిన్ అడిగింది, నీకు ఈ ప్రదేశం తెలుసా అని. కోతి అహంకారంగా నవ్వుతూ చెప్పింది, అవును తెలుసు. ఈ దీవిరాజు నా మంచి స్నేహితుడు. నిజానికి నేను ఒక రాజకుమారుడిని. డాల్ఫిన్ ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆ దీవిలో ఎవరూ ఉండరు. డాల్ఫిన్ చిరునవ్వుతో చెప్పింది, అలానా, అయితే ఇప్పుడు నువ్వే ఇక్కడ రాజు అయ్యావు. కోతి ఆశ్చర్యంగా అడిగింది, ఎలా? డాల్ఫిన్ సమాధానం ఇచ్చింది, ఎందుకంటే ఈ దీవిలో నువ్వే ఒక్కడివే కదా. అప్పుడు కోతికి తన తప్పు అర్థమైంది. అబద్ధం చెప్పి గొప్పగా చెప్పుకోవడం వల్ల తాను ఒంటరిగా మిగిలిపోయానని గ్రహించింది. అబద్ధం చెప్పడం, అతిశయంగా మాట్లాడడం చివరికి ఇబ్బందులు తెస్తాయి. నిజాయితీగానే ఉండడం మనకి మేలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్.